వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎవరికైతే మెసేజ్ వచ్చి ఉంటుందో వాళ్ళ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. దానికోసం నేను కామెంట్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు బ్లాక్ కలర్లో రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే లోడింగ్ అవుతుంది. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు సచివాలయం దగ్గరకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. నేను మొబైల్లోనే అప్లై చేసుకోవాలని ఈ యొక్క ప్రాసెస్ అయితే చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియో చూడగానే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే పైన ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. మనమైతే సింప్లీగా ఫర్ గ్రాడ్యుయేట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎవరైతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ఫర్ గ్రాడ్యుయేట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మీకు లోడింగ్ అవుతుంది. తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. మీరు సింప్లీగా కిందకైతే స్క్రోల్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇంకా కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ ఆధార్ నెంబర్ అని ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఈ యొక్క ఆధార్ నెంబర్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి కింద కంటిన్యూ అని బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ యొక్క కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి, అందులో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. మొత్తంగా 8 కన్నా తక్కువ అయితే ఉండకూడదు. లైక్ ఇలా అయితే ఉండాలి. సో మీరు ఏం చేయాలంటే మీ యొక్క నేమ్ని యూజ్ చేసుకొని దానిలో స్పెషల్ క్యారెక్టర్ అలాగే నెంబర్స్ని యూజ్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది. అక్కడ మీ ఈమెయిల్ చూపిస్తుంది. మీరు బ్లాక్ కలర్లో సెండ్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈమెయిల్కి అయితే ఒక కోడ్ అయితే వస్తుంది. మీరు కోడ్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కౌశలం సపోర్ట్ నుంచి ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ యొక్క కోడ్ని చూడండి. కోడ్ని చూసిన తర్వాత మీరు వెరిఫికేషన్ కోడ్ దగ్గరకు వచ్చేసి ఆ యొక్క కోడ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద బ్లాక్ కలర్లో వెరిఫై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్ అని కంప్లీట్ అవుతుంది. తర్వాత మీకు సెక్యూర్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ రాగానే మీరు ఇక్కడ ఎంటర్ 6 డిజిట్ ఓటీపీ అని ఉంది కదా, దాని దగ్గర ఆ యొక్క ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నిదానంగా ఈ యొక్క ఓటీపీని చూసి మొత్తం ఎంటర్ చేసేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. కింద బ్లాక్ కలర్లో కంటిన్యూ టు డాష్బోర్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఈ యొక్క డాష్బోర్డ్లోకి అయితే తీసుకెళ్తుంది. వన్స్ మీకు ఈ విధమైన పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషనల్ ఇన్ఫో అని కనిపిస్తుంది. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అయితే అవుతుంది. క్యాండిడేట్ రీడ్ లైన్ అసెస్మెంట్ అని. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఉంటుంది, వాట్ ఈస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టాస్కింగ్ దిస్ అసెస్మెంట్ అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్లిక్ చేసుకోండి. ఇక రెండవ దానిలో మీకు వర్క్ ఎన్ని రోజుల కల్లా కావాలని ఉంటుంది. మీరు ఏం చేయాలంటే విదిన్ 1 to 2 మంత్సా, లేదా 3 to 6 మంత్సా, లేదా మోర్ దెన్ 6 మంత్సా, ఇది మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రైట్ అవే 1 to 2 మంత్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోండి. ఇక మూడవది వచ్చేసి మీరు జాబ్ ఎక్కడి నుంచి చేస్తారో అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, అంటే మీరు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ యొక్క జాబ్ చేస్తారా, లేదా ఎనీవేర్ ఇండియా, అంటే మీరు భారతదేశంలో ఎక్కడైనా ఈ యొక్క జాబ్ అయితే చేస్తారా, లేదా మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా నుంచైనా ఈ యొక్క జాబ్ చేస్తారా, లేదా మాకు కేవలం వర్క్ ఫ్రమ్ హోమే కావాలనుకుంటే మీరు 4th ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నో, ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్ ఓన్లీ అని. దీని మీద సెలెక్ట్ చేసుకుంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నట్టు. ఎవరైతే కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటే దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. లేదా మీకు ఆల్ ఓవర్ ఇండియా కావాలంటే మీరు ఇండియా మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు దీనికి ఎప్పుడు సెర్చ్ చేయకపోతే ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి 1 మీద క్లిక్ చేసుకోండి. లేదా అప్లై ఎవ్రీవేర్ అనుకుంటే మీరు 5 మీద క్లిక్ చేసుకోండి. మ్యాక్సిమం అందరూ 5 మీద క్లిక్ చేసుకోండి. తర్వాత బ్లాక్ కలర్లో నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 5వ క్వశ్చన్ అయితే ఓపెన్ అవుతుంది. హౌ మెనీ అవర్స్ పర్ వీక్ క్యాన్ యూ గివ్ ఫర్ ఏ జాబ్ సర్చ్, ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూస్. జాబ్ సర్చింగ్, శిక్షణ లేదా ఇంటర్వ్యూల కోసం మీరు వారానికి ఎన్ని గంటలు కేటాయించగలరు? లెస్ దాన్ 2 hours, 2 to 5 hours, 5 to 10 hours, మోర్ దాన్ 10 hours. దీన్ని మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం అందరూ కూడా మోర్ దాన్ 10 hours అని సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి.
ఏ టైప్ ఆఫ్ వర్క్ కావాలో మీకు నచ్చిన వర్క్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీ యొక్క ఇష్టం. ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, డేటా, ఐటీ జాబ్స్, లేదా కస్టమర్ సపోర్ట్ కింద జాబ్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్కి, లేదా టీచింగ్, ట్రైనింగ్ ఆర్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ జాబ్స్కి, లేదా క్రియేటివ్ ఆర్ మీడియా రిలేటివ్ జాబ్స్కి, లేదా అదర్. నేనైతే ఈ యొక్క క్రియేటివ్ ఆర్ మీడియా రిలేటెడ్ జాబ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, మీకు తక్కువ శాలరీతో ఒక జాబ్ అయితే ఇస్తారు, మీరు ఆ జాబ్ని తీసుకుంటారా లేదా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఇమీడియట్లీ ఈవెన్ అట్ ఏ లోవర్ శాలరీ. మీరు ఎంపడే ఈ యొక్క వర్క్ చేయాలనుకుంటే తక్కువ శాలరీతో ఎస్ మీద క్లిక్ చేయండి. లేదు, ఓన్లీ మాకు హై శాలరీ కావాలనుకుంటే థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక 8వ వచ్చేసి ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ఏ ట్రైనింగ్ బిఫోర్ జాబ్స్ ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2 to 3 months ఫుల్ టైం. మీ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత 2 నుంచి 3 నెలల టైం ఆ యొక్క ఇంటర్న్షిప్ లాగా మీరు 2 to 3 months ఆ యొక్క ఇంటర్న్షిప్ లాగా తీసుకుంటే మీకు ఆ యొక్క జాబ్ పైన క్లియర్గా అర్థం కావాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. లేదా మీరు డైరెక్ట్గా జాబ్లో చేయాలనుకుంటే నో మీద క్లిక్ చేయండి. లేదా డిపెండ్స్ ఆన్ కండిషన్, అంటే ఆ యొక్క జాబ్ సిచ్యువేషన్ బట్టి మీరు కావాలనుకుంటే డిపెండ్స్ ఆన్ కండిషన్ మీద క్లిక్ చేసుకోండి. 9th క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ 3 monthsలో మీరు ఎన్ని జాబ్స్కి అప్లై చేశారో సెలెక్ట్ చేసుకోండి. మీరు జాబ్కి అప్లై చేయకపోతే 4 మీద క్లిక్ చేసుకోండి. ఏమైనా అప్లై చేసినట్టయితే 1 to 5 మీద క్లిక్ చేసుకోండి. తర్వాత 10th క్వశ్చన్ వచ్చేసి హ్యావ్ యూ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ ద లాస్ట్ 3 months. ఈ యొక్క 3 నెలల్లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. అటెండ్ కాకపోతే నో మీద క్లిక్ చేయండి. 11వ క్వశ్చన్ వచ్చేసి మీరు ఇంటర్వ్యూ కాల్స్కి ఎప్పుడు అటెండ్ అవుతారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. విత్ ఇన్ ఏ 24 hours లేదా 3 days, విత్ ఇన్ ఏ వీకా లేదా లాంగరా. మీరు విత్ ఇన్ ఏ వీక్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఈ యొక్క వారానికి ఒకసారి వచ్చేసి ఇంటర్వ్యూ కాల్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత బ్లాక్ కలర్లో సబ్మిట్ అసెస్మెంట్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్ఫో, పర్సనల్ ఇన్ఫో కంప్లీట్ అయినట్టే. తర్వాత మీకు పర్సనల్ ఇన్ఫో ఇంకేమైనా సర్టిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే ఇందులో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ కింద మీ యొక్క నేము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు బేసిక్ మీద చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోండి. ఎవరికైతే ఎగ్జామ్ డేస్ వచ్చాయో వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్, ఎవరైతే ఇంతవరకు అసలు కౌన్సిలింగ్ వెబ్సైట్లో రిజిస్టరే కాకపోతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో ముందు వీడియోలో ఉంటుంది, అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళకు ఒక 3 to 4 daysలో ఎగ్జామ్ డేస్ అయితే వస్తాయి. ఆ యొక్క మెసేజ్ వచ్చేసి మీకు మామూలు మెసేజ్లో వస్తుంది, అలాగే ఈమెయిల్కి వస్తుంది, వాట్సాప్లో కూడా వస్తుంది. మొత్తం 3 మెసేజ్లు అయితే వస్తాయి. ఆ యొక్క 3 మెసేజ్లు రాగానే మీరు ఏం చేయాలంటే ఈ వీడియోని ఓపెన్ చేసి ఈ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరికైతే అర్థం కాకపోతే సచివాలయం వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా కౌన్సిలింగ్కి అప్లై చేసి ఎగ్జామ్ డేస్ వచ్చింటే వాళ్ళకి ఈ యొక్క వీడియోని తప్పక షేర్ చేయండి.